నారాయణపేట జిల్లా మక్తల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ బాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రైతు వెంకటప్ప నుంచి భూమి సర్వే కోసం లంచం డిమాండ్ చేశాడు. మక్తల్లోని తన భూమి సర్వే కోసం ఏప్రిల్ 22న దరఖాస్తు చేసుకున్నాడు వెంకటప్ప. జూన్ 26న స్పాట్ కు వెళ్లి హద్దులు నిర్ణయించేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. అయితే హద్దులు చూపకపోవడంతో ఈ నెల 6న ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్లి సర్వే చేసి హద్దులు చూపాలని కోరాడు రైతు. దీంతో బాలరాజు 12,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఇక లంచం కోసం పట్టుబడడంతో ఏసీబీని ఆశ్రయించాడు రైతు వెంకటప్ప. అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటూ ఉండగా సర్వేయర్ బాలరాజును అరెస్ట్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన ఈసారి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసులో మాకు కంప్లైంట్గా ఉన్నాడు. వాళ్ళ మామగారైన గాసం వెంకటేష్ గారికి సర్వే నెంబర్ 107 మరియు 121లో ఒక 10 ఎకరాల 20 గుంటల భూమి కొనడం జరిగింది. దాన్ని వాళ్ళ ముగ్గురు కొడుకులు, అంటే ఒక కొడుకు చనిపోయినాడు, 2 కొడుకులు మరియు ఒక కోడలికి మరియు ఆ వెంకటేష్ గారికి సంబంధించిన నలుగురికి సమాన భాగాలు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత దానికి హద్దులు సరిగా లేనందువల్ల అతను ఏప్రిల్ 22వ తారీఖు వచ్చి ఇక్కడ మండల సర్వేయర్ బాలరాజు గారిని కలిసి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మీ సేవలో అప్లై చేసిన తర్వాత కొద్దికాలం వెయిట్ చేశారు, తను రాలేదు. మళ్ళీ అగైన్ దాని తర్వాత జూన్ 24th రోజు కన్సర్న్ సర్వేయర్ గారు అక్కడికి వెళ్ళి గ్రామ తీసుకొని రావాలి, ఇవన్నీ హద్దులు క్లియర్ లేవు, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ రాలేదు. మళ్ళీ కొద్ది రోజులు వెయిట్ చేశారు. దాని తర్వాత ఈ నెల 6వ తారీఖున ఈ శ్రవణ్ కుమార్ మరియు వాళ్ళ మామగారైన వెంకటేష్ ఇద్దరు వచ్చి సర్వేయర్ కలిసి చాలా కాలం అయింది, మాది సంబంధించిన హద్దులు చూపించలేదంటే దానికి సంబంధించి నాకు 12,000 రూపాయలు లంచంగా డబ్బులు ఇస్తేనే నేను దానికి సర్వే చేస్తానని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏమైనా ఇచ్చి పోవాలంటే వాళ్ళు అదే రోజు వాళ్ళకు